ఏమర్థమవుతుందంటే అది రాత్రి కళ, ఇది పగటి కళ. ఇప్పుడు మీరు పగటి కళలో జీవిస్తున్నారు. అంతా నిజమని భ్రమిస్తున్నారు. నిజంగా జరుగుతుందనుకుంటున్నారు. కళలో పాత్రలు పోషిస్తున్నాం అనుకోట్లా. మీరు నిద్రపోయినప్పుడు కల కంటూ ఉంటారు. కళ్ళు తెరవగానే కళ అని తెలుస్తుంది. అలాగే జీవితంలో కూడా నిజం అనుకుని మీరు జీవిస్తున్నారు. కానీ మీరు ఈ సాధన చేసి మూడో కన్ను సంపాదించుకుంటే ఇదంతా కళ అన్నది అర్థమవుతుంది. అందుకే పత్రి గారు మూడో కన్ను సంపాదించుకోండి అంటారు. అన్నీ అర్థమవుతాయి స్పష్టంగా. అన్నీ చూసుకుంటారు. ఇంచేత నాటకంలో ఓ పాత్ర పోషిస్తున్నారు. ఆడికి ఆ నాటకం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు. మర్నాడు మళ్ళా కొత్తగా ఇంకో నాటకంలో వేస్తాడు. వాడే ఇంకో పాత్ర పోషిస్తాడు. అక్కడ తండ్రిగా వేశాడు, ఇక్కడ భర్తగా వేస్తాడు, లేకపోతే కొడుకుగా వేస్తాడు ఇంకో పాత్ర. తండ్రి పాత్ర పోషిస్తాడు, కొడుకు పాత్ర పోషిస్తాడు, అన్ని పాత్రలు పోషిస్తాడు. స్నేహితుడిగా పోషిస్తాడు. ఆడే తల్లిగా యాక్ట్ చేసింది, అత్తగా యాక్ట్ చేస్తుంది. ముసలి వేషం వేసి అత్తగా యాక్ట్ చేయమంటారు. కూతురిగా యాక్ట్ చేస్తుంది. అక్కడ అదే, ఇక్కడ ఇదే. అలాగే ఇక్కడ కూడా ఈ జన్మలో ఉన్న రోలు వచ్చే జన్మలో ఉండదండి. ఇదంతా నిజం అనుకుంటున్నారు మీరు. ఇది ఎంత అర్థం చేసుకుంటే, అవగాహన ఉంటే మీ లైఫ్ అంత పెర్ఫెక్ట్గా ఎదరికెళ్తుంది.